ఏమైనా కోపం వస్తుందా ఏదన్నా తప్పు చేస్తే? ఇలాంటి క్వెషన్స్ చాలామంది అడుగుతూ ఉంటారనమాట. ఫస్ట్ థింగ్ మీరు అసలు 100% మీరు పూజ ఏ విధంగా చేసినా గుడ్ ఇంటెన్షన్స్‌తో చేస్తే 100% భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే అది నేను చెప్పట్లేదు, స్వయంగా సాయిబాబానే చెప్పారు. ఎలా అనేది మనకి సాయిబాబా సచ్చరిత్రలో ఒక చాప్టర్ ఉంటదనమాట. ఒక అధ్యాయంలో డీటెయిల్డ్‌గా చెప్పారు. సాయిబాబా అలా చక్కగా ద్వారకామాయిలో అలా పడుకొని ఉయ్యాల ఊగుతూ ఉంటే ఒక ఆవిడ పాదసేవ చేస్తూ ఉంటదనమాట. అయితే ఒకతను ఆమె ఇట్లా పాదసేవ చేస్తున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తుందేమో అనుకోని ఆయన అంటారు ఏంటంటే, "ఎందుకు నువ్వు అంత గట్టిగా ప్రెస్ చేస్తున్నావు? పేగులు బయటకొస్తాయేమో నువ్వు అంత గట్టిగా ప్రెస్ చేస్తున్నావు" అని అంటారనమాట ఆమెని. అప్పుడు ఆయన అంటే సాయిబాబాకి అప్పుడు చాలా కోపమొస్తది. ఎందుకు కోపమొస్తదంటే, ఒకళ్ళు ఈమెకి ఇష్టం వచ్చినట్టు సాయిబాబాకి ఆమె ప్రేమ చూపిస్తుంది. ఆయన ప్రేమ చూపిట్టారు ఓ సాయిబాబా మీద. అంటే ఇట్లా గట్టిగా ప్రెస్ చేయొద్దని చెప్పి. కాకపోతే మనము వేరే వాళ్ళ ప్రేమని అట్లా నిందించకూడదు. అంటే నువ్వు అట్లా చేస్తున్నావని. సాయిబాబా ఎలా చేసినా స్వీకరిస్తారు. నువ్వెందుకు చెప్తున్నావు? అప్పుడు సాయిబాబా అంటారనమాట. "నువ్వెందుకు అలా చెప్తున్నావు ఆమెకి? నాకు మంచిగానే ఉంది. నాకు ఆమె మంచిగానే ప్రేమతో సేవ చేస్తుంది. నాకేం ఇబ్బందిగా లేదు. సో ఎప్పుడు కూడా అలా నిందించొద్దు" అంటారు. అంటే సాయిబాబా ఆయన మీద కోప్పడినట్టు కాదు. మనకొకటి సూచించారు. ఏంటంటే ఇట్లా ఎవ్వరు ఎలా పూజ చేసినా ప్రేమతో ఒక పువ్వు కానీ, ఒక ఆకు గానీ ఆయనకి సమర్పిస్తే తప్పకుండా ఆయన తీసుకుంటారు అని చెప్పేసి ఈ అధ్యాయం చెప్తుందనమాట. సో మీరేం టెన్షన్ పడక్కర్లేదు. అండ్ ఆల్సో ఎవరైనా తప్పు చేస్తుంటే అలా కాదు ఇలా చేయొచ్చు అని చెప్పండి. కానీ అంతేకాని నువ్వు ఇలా చేసావు, ఇలా అవుతదని చెప్పేసి ఎటువంటి అలా నెగెటివ్ ఇంటెన్షన్స్‌తో మాత్రం తప్పకుండా మీరు చేయొద్దు. అండ్ ఆల్సో మీరు కూడా అలా ఏం డౌట్స్ పెట్టుకోవద్దు. ఓం సాయి